ఈ ఛానల్‌కి సంబంధించి నాకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఎవరైనా సరే దీనిలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే దీనిలో నేను ఎప్పటికప్పుడు మనకు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అలాగే టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ కూడా నేనైతే దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఛానల్‌కి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే దీనిలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. నేను దీంట్లో కూడా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వాట్సాప్ గ్రూప్‌లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లోను జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసి ఈ రెండిట్లోనూ మీరు జాయిన్ అవ్వచ్చు. హై ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్‌లో చేస్తున్న షార్ట్స్‌కి అయితే మానిటైజేషన్ అయితే త్వరలో అవ్వబోతుందన్నమాట. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 1 తేదీ నుంచి అయితే ఇదైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ షార్ట్స్‌కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేస్తే ఫిబ్రవరి 1 నుంచి ఎవరైతే షార్ట్ చేస్తారో వాళ్ళకైతే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఏంటనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఇది తెలుస్తుంది. అంతేకాకుండా నా రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలాగైతే చూపిస్తుంది అనమాట. సో ఇలాగైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, రెవెన్యూ అండ్ యాక్సెప్ట్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి, ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్నెస్ ఉంది కదా, ఇక్కడ ఎర్నన్ ఉంది కదా, ఈ ఎర్న్ అనే దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంది, అలాగే షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని ఉంది. సో అలాగే ఇక్కడికి వచ్చేసేసి మీరు చూడండి రివ్యూ అండ్ యాక్సెప్ట్ మీద మీరు ప్రెస్ చేసినా ఈ స్క్రీన్ వస్తుంది. లేదనుకుంటే మనం ఎర్న్ అనే దాని మీద ట్యాప్ చేసినా మనకి ఈ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూడండి బేస్ టర్మ్స్, ఈ బేస్ టర్మ్స్ అనేది అందరూ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలి. నేను బేస్ టర్మ్స్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ రివ్యూ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అండ్ బేస్ టర్మ్స్ అని ఉంది కదా, దీని మీద కొట్టి ఇలా యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి యాక్సెప్టెడ్ బేస్ టర్మ్స్ అని అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వాచ్ పేజ్ టర్మ్స్ అనమాట, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా క్రిందకి రండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. సో మనమైతే రెండైతే యాక్సెప్ట్ చేసాం అనమాట. బేస్ టర్మ్స్ యాక్సెప్ట్ చేసాం, అలాగే వాచ్ పేజెస్ టర్మ్స్ కూడా మనం యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని ఉంది. సో ఇక్కడ డూ ఇట్ లేటర్ అని ఉంది. మీరు అలా తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే గో టర్న్ ఆన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నేను గో టర్న్ ఆన్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఈ స్క్రీన్ వస్తుంది. ఇలా క్రిందకి రండి. ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకి రండి. యాక్సెప్టెడ్ ద షార్ట్స్ ఫీడ్ టర్మ్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇలా యాక్సెప్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. ఈ విధంగానైతే మనం షార్ట్స్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకు మన షార్ట్స్ మీద యాడ్స్ వచ్చి మనకు రెవెన్యూ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.